మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం నాగలవరం గ్రామంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందినటువంటి ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో పూరిగుడిసె దగ్ధమైంది. ఘటనలో 2 లక్షల రూపాయల నగదు, 3 తులాల బంగారంతో పాటు ఇంట్లో విలువైన వస్తువులన్నీ కూడా కాలిపోయాయి. ఉదయాన్నే పొలం పనికి వెళ్లేందుకు శ్రీనివాసులు గ్యాస్ స్టవ్ వెలిగించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమై శ్రీనివాసులు ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. కొద్దిసేపటికే 2 గ్యాస్ సిలిండర్లు పేలినట్లు తెలిపాడు. అగ్ని ప్రమాదంలో తన కుమారుడి 10వ తరగతి, ఇంటర్మీడియట్, హోటల్ మేనేజ్మెంట్ ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలిపోయినట్లు వాపోయాడు. సిలిండర్లు పేలిన సమయంలో చుట్టుపక్కలున్న ఇంటి అద్దాలు, ఓ వాటర్ ట్యాంక్ ధ్వంసం అయింది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెంబర్ తీసుకున్నాను కానీ ఇవే డాక్యుమెంట్స్ చాలా ఇది 10th మార్క్ లిస్ట్ 10th ఇంటర్ మార్క్ లిస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ ఇవే సార్. వచ్చిన మొత్తం కలిపింది సార్. మొన్న అన్ని ఫైల్ చేసి ఇది కూడా దాంట్లో లోపలనేది ఏమేకండి ఆయన ఒక్కరు పొద్దున లేచి పనికి పోవాలని వంట చేసుకున్నామని వచ్చిండు. వెలిగించేసరికి మంటుకున్నాడంట. ఇంకా భయంతో బయటకు పోయిండు. అక్కడ పోయి పడిపోయింది. అక్కడ కూడా కొట్టారు నీళ్ళు తరించిన తోట శ్రీనివాసులు, నాగలవరం గ్రామం, అర్ధవీడు మండలం. రాత్రి 3:30కు ఇల్లు దొరుకుతుంది. అన్నం ముట్టించుకొని గ్యాస్ ముట్టించిన మంటలు వేసేసరికి బయటకు వచ్చి ఏం చేత మొత్తం బీరువా, టీవీ, గ్యాస్ ఏం లేవు సార్. 2 లక్షల డబ్బులు, బంగారు, ఉంగరం ఏం లేదు. బయటకు వచ్చేసి 3 తులాలు సార్. ఇది ఒక్కటి మిగిలింది సార్. తోటలు వచ్చింది నాగలవరం అర్ధవీడు మండలం. 2 లక్షల డబ్బులు ఉన్నాయి, బంగారు ఉన్నది, బుట్టలు, కమ్మలు, గొలుసులు, పిల్లయి ఉంగరం, పిల్లయి చెవలయి, ఇది గొలుసులు. 3 తులాలు బంగారు ఉన్నదన్న. పిల్లయి అవి కాక గొలుసు, పిల్లయి కమ్మలయి ఉన్నాయి. తులం ఒకసారి తీసుకుని, తులం ఒకసారి తీసుకుని. క్యాష్ 2 లక్షలు అన్న. ఇంకా ఈ 10,000, 5,000 ఈ పని పోయిన ఇచ్చినాయి అవి ఉన్నాయి. 2 లక్షల చిల్లరే ఉన్నాయి. అవి మొన్న అల్లుడు చనిపోయింటే తెచ్చి పెట్టుకున్నా. అవి అయాలు పెట్టుకోమంటే వాళ్ళు నేను పెడతాను, నువ్వు పెట్టొద్దని నేను అయాల మీడి వాళ్ళ ఇంట్లో పెట్టిపోయినా. అవి కాలిపోయినాయి. అది ఇప్పుడేం మిగలలేదన్న. మేమిద్దరమే మిగిలినాం.
అది